మెదక్ జిల్లా కొల్చార మండలంలోని గణపూర్ ఆనకట్ట వద్ద నర్సాపూర్ ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి బుధవారం కొల్చార మండల టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మండలంలోని రైతులు ఇప్పటి వరకు సుమారు 60% వరి నాట్లు పూర్తి చేశారని, గత 3 రోజులుగా కురిసిన వర్షాలతో మిగిలిన నాట్లు కూడా పూర్తయ్యాయన్నారు. ప్రస్తుతం రైతులు ఆనందంగా ఉన్నారన్నారు. అలాగే ఈ ఏడాది వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ముందుగానే హెచ్చరించినప్పటికీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు అవసరాలకు అనుగుణంగా చర్యలు చేపట్టాలన్నారు. ఇది ఇతర నియోజకవర్గాల్లో మాదిరిగా నర్సాపూర్ నియోజకవర్గంలో యూరియా సకాలంలో అందుబాటులో లేదని రైతులు రోజుల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. యూరియా బస్తాతో పాటు నానో యూరియాని కూడా బలవంతంగా రైతులకు విక్రయిస్తున్నారని, దీనివల్ల రైతులపై అదనపు ఆర్థిక భారం పడుతోందన్నారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరీశంకర్, మండల ఫోరం అధ్యక్షులు పైతల సర్పంచ్ అబర్నగారి రవితేజారెడ్డి, మండల యూత్ అధ్యక్షులు తున్పినపల్లి సంతోష్రావు, మాజీ జెడ్పీటీసీ సంతోష్ కుమార్, తుక్కాపూర్ సర్పంచ్ దొడ్ల ఆంజనేయులు, ఆర్ఏ రవీందర్, చిట్టల యాదయ్య, కొమ్మల యాదగౌడ్, సిద్దరాములు, వేమారెడ్డి, కొంగోడు సర్పంచ్ స్వామి, నరేందర్ రెడ్డి, సురేష్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా రోజుల నుంచి చెప్తా ఉన్నారు, ఈ కరువు వస్తుంది, ఈ కరువు వస్తుంది, ఎరువులకు సంబంధించిన కరువు వస్తుంది. శాస్త్రవేత్తలు మరి కొన్ని నెలల నుంచి చెప్తా ఉంటే ప్రభుత్వం ఇప్పుడు ముద్ర లేచి ఇప్పుడు ఆడితడి పంటలు వేయండి, ఆరితడి పంటలు వేసుకోండి, విత్తనాల మేళాలని రైతులకు అవగాహన కల్పించడం జరుగుతుంది. ఇప్పటికీ దాదాపు ఇంతకు చేసినట్టుగా 60-70% మరి వదిలే నాటు వేసేసుకోవడం జరిగింది. మిగిలిన వాళ్ళంతా ప్రత్యేకంగా ఆలోచన తీసుకోవడానికి నేను ప్రత్యేకంగా చెప్తాను. దీనికి సంబంధించి యూరియా పైన కూడా ప్రభుత్వం ప్రణాళిక లేదు. ఈరోజు వేరే నియోజకవర్గాల్లో చూస్తున్నట్టయితే ఎరువు బాగా దొరుకుతుంది, కానీ మన దగ్గర మాత్రం యూరియా దొరకడం కొన్ని దగ్గర అయిపోతుంది. పాపం రైతులంతా కూడా మరి రాత్రి పడుకోకుండా పొద్దున్నే ఫోన్లు పట్టుకొని ఏంటంటే ఫోన్లు పట్టుకొని మరి బుక్ చేసుకుంటే కనీసం 5 నిమిషాలు కూడా స్టాక్ ఉండలేదు. మరి ఇంకొకటి ఏంటంటే ఒక యూరియా బస్తా తీసుకుంటే ఒక నానో యూరియా ఇస్తున్నారు. మరి అదేవిధంగా ఒక 2 డిఏపీలు తీసుకుంటే ఒక నానో డిఏపీ ఇస్తున్నారు. నేను అడుగుతున్న రైతుల మీద ఎందుకు అధిక భారం, ఇక్కడికే నష్టాల్లో ఉంటారు రైతులు. మనకు రైతు బంధు ఇక్కడికి వస్తలేదు. మరి అదేవిధంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి రైతుల కన్నా ఇంకా ఈ ఆర్థికంగా ఇబ్బంది పడే విధంగా ఎందుకు ఇస్తున్నారని చెప్పేసి అడుగుతాము. యూరియా ఇచ్చినట్టే ఇయ్యండి అంతే, కానీ మళ్ళీ నానో యూరియా, నానో డిఏపీ ఇస్తే వాళ్ళు స్ప్రేయర్ తెచ్చుకోవడానికి కష్టమవుతుంది. ఒక్కొక్క ఎకరాకు దాదాపు 500 రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి దీనిపైన ప్రభుత్వం పునరాలోచించి మరి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, షాప్లలో యూరియా సమృద్ధిగా ఉంచండి, బఫర్ స్టాక్ పెట్టుకోండి, రైతులకు మళ్ళీ ఇబ్బంది కాకుండా చూడండి. మీరు ఇచ్చేది ఎకరాకు 2 సంచులు, దానికోసం 100 సార్లు విజయటువంటి పరిస్థితి రైతులకు వస్తూ ఉంది. కాబట్టి ఆ విధంగా చెయ్యొద్దని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. మరి ఇప్పుడు పండినటువంటి పంటలకు సరిపడా అంత యూరియాని, డిఏపీని సంబంధించి మొత్తం కూడా స్టాక్ పెట్టుకోవాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. డిఏపీ ఆల్రెడీ ఇంతకుముందే జరిగింది, అది మనకి బ్లాక్ మార్కెట్లో దొరుకుతుంది. కాబట్టి ప్రభుత్వం ఇవన్నీ కూడా ఆలోచన చేయాలి, అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలి. రైతులకు ఎప్పుడప్పుడు అవగాహన కల్పిస్తూ దానికి సంబంధించినటువంటి ఏర్పాటు చేయాలని కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను.